హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఫ్రెండ్స్, మనకైతే యూట్యూబ్ నుంచి ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చింది. అది ఏంటి అంటే ఒకేసారి మనం ఒక వీడియోకి 3 thumbnails అయితే పెట్టుకోవచ్చు. అది ఇప్పుడు మీరు చేసే వీడియో కానీ కావచ్చు, అలాగే ఓల్డ్ వీడియోస్ అయినా సరే మీరు ఒకేసారి 3 thumbnails అనేది సెట్ చేసుకోవచ్చు. ఈ అప్డేట్ అయితే యూట్యూబర్స్కి ఒక పెద్ద వరమనే చెప్పుకోవచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, మీకు ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా చూసే వాళ్ళు ఖచ్చితంగా అయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అయితే మీకు తీసుకొని వస్తూ ఉంటాను. లెట్స్ గో టు ద వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక వీడియోకి 3 thumbnails అయితే మంచి అప్డేట్ అయితే యూట్యూబ్ అయితే తీసుకొని వచ్చింది 2024లో. సో ప్రతి ఒక్కరూ ఈ అప్డేట్ని అయితే యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో మనం టాపిక్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ అయితే మనం యూట్యూబ్ స్టూడియో అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ యూట్యూబ్ స్టూడియో ఉంది కదా, యూట్యూబ్ స్టూడియోని అయితే ఓపెన్ చేసుకోండి. యూట్యూబ్ స్టూడియోని ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు కింద కంటెంట్ అని ఉంది. ఈ కంటెంట్ మీద క్లిక్ చేస్తే మనకి వీడియోస్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ వీడియోని అయితే ఓపెన్ చేద్దాం. ఆల్రెడీ నేను 3 thumbnails సెట్ చేస్తున్నాను, మీకు ఎలా సెట్ చేయాలి అనేది చూపిస్తాను. సో మనం కిందకు వచ్చేసిన తర్వాత ఇక్కడ thumbnail అని ఉంది కదా, ఈ thumbnail అనేది మనకి కొత్తగా వచ్చిన అప్డేటు. ఆల్రెడీ ఇంతకుముందు ఉండింది, కానీ వేరే విజన్లో ఉండింది. అది మనం చూసేదానికి కూడా వేరే విధంగా ఉండింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్లు ఏంటంటే ఈ విధంగా కనిపిస్తుంది. నేను సెట్ చేసిన thumbnails చూడండి, 3 ఎలా కనిపిస్తున్నాయో. మనకి ఇక్కడ ఇలా చూపిస్తుంది, కానీ వ్యూవర్స్కి అయితే మనకి ఈ విధంగా అయితే చూపిస్తుంది. మనకి ఏ thumbnail అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుందో ఆ thumbnail అయితే ఇక్కడ విజిబిలిటీలో అయితే ఉంటుంది వ్యూవర్స్కి. సో మనం ఎలా ఈ thumbnail సెట్ చేసుకోవాలని చూద్దాం. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆప్షన్స్ అని, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వ్యూ టెస్ట్ రిపోర్ట్, అలాగే అప్లోడ్ ఫైల్, అలాగే ఆటో జనరేటెడ్ అని ఉంది. సో ఇది ఆల్రెడీ మనం సెట్ చేసాం కాబట్టి ఈ విధంగా అయితే వస్తుంది. ఇంకొక వీడియో అయితే చెక్ చేసి చూద్దాం. ఈ సెకండ్ వీడియోని చెక్ చేసి చూద్దాం. దీనికైతే నేను ఒకటే thumbnail పెట్టినాను కాబట్టి ఇక్కడ మనకి చూపించాలి. 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వచ్చింది. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మీరు టెస్ట్ అండ్ కంపేర్ అని ఉంది. సో ఈ టెస్ట్ అండ్ కంపేర్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా 3 thumbnails అనేది సెట్ చేసుకునే విధంగా అయితే వస్తుంది. సో మనం ఇక్కడ క్లిక్ చేసాము అంటే ఈ thumbnail అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. మనం ఈ thumbnailని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెట్ చేయడం వల్ల ఏంటంటే మనకి వ్యూవర్షిప్ అనేది చాలా పెరుగుతుంది. ఏంటంటే ఈ 3 thumbnailsలో ఒకసారి మీకు చూపిస్తానండి. ఇక్కడ క్లిక్ చేసి ఈ thumbnail యాక్చువల్లీ ఈ వీడియోది కాదు, ఈ thumbnail. సో మీకు చెక్ చేయడానికి చూపిస్తున్నాను. ఇక్కడ ఒక thumbnailని ఈ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు. చూసారా, 3 thumbnails అనేది సెట్ అయిపోయినాయి. ఇదేంటంటే ఇట్లా సెట్ చేయడం వల్ల ఏంటంటే ఏ thumbnailకి అయితే మనకి చూసేదానికి నీట్గా ఉంటుందో ఆ thumbnailకి వ్యూస్ అనేది ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అందువల్ల ఏంటి అంటే యూట్యూబ్ అనేది క్రియేటర్స్ కోసం ఈ అప్డేట్ అనేది తీసుకొని రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ 3 thumbnail అప్డేట్ని అయితే చెక్ చేసుకొని సెట్ చేసుకోండి. మీకు పాత వీడియోస్ కూడా ఇక్కడ మీరు క్లిక్ చేసి ఓపెన్ చేసుకుంటే టెస్ట్ అండ్ కంపేర్ అని ఉంటుంది. ఇక్కడ మీరు thumbnail అయితే సెట్ చేసుకోవచ్చు. ఇలా సెట్ చేసుకోవడం వల్ల మీ యొక్క వ్యూస్ అనేది పెరగడానికి ఛాన్స్ ఉంది. సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ మంది రావడానికి అయితే చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి. ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేసి మన ఛానల్లో వాళ్ళ ఛానల్ గురించి అయితే ప్రమోషన్ అయితే ఫ్రీగా అయితే చేస్తున్నాము. సో అందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.